హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 44. నా ప్రీవియస్ వీడియోలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి సాధనాంగాల గురించి వివరించారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో జనన మరణాల గురించి వివరించబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆత్మ నిత్యమైంది, దానికి నాశనం లేదు. అది క్షణక్షణం మారుతూ చివరికి నశించే శరీరం లోపల చేరుతుంది. ఈ సత్యాన్ని జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. అసలైన ఆత్మతత్వాన్ని తెలుసుకోలేని అజ్ఞానులు తమ శరీరమే సర్వస్వమని భావిస్తూ భ్రమిస్తూ తాము చేసే అన్ని పనులు శారీరక సుఖం కోసమే చేస్తూ శరీరం మీద ధ్యాసతోనే మరణించి తిరిగి శరీరాన్ని మరలా పొందుతుంటారు. అది ఎలా జరుగుతుందంటే 16 తత్వాలతో ఉన్న సూక్ష్మ శరీరం ఒక స్థూల శరీరాన్ని విడిచిపెట్టి బీజరూపంగా వేరొక గర్భంలోకి ప్రవేశించి శరీరాన్ని ధరిస్తుంది. అవసరమైతే ఒక లోకం నుంచి మరో లోకానికి ప్రయాణిస్తుంది. జీవుడు సూక్ష్మ శరీరంలో తదాత్మం చెంది ఉండటం వల్ల దానిని అంటిపెట్టుకుని దానితోనే ప్రయాణిస్తాడు. పూర్వజన్మలో చేసిన పుణ్యఫలాలు అనుగుణంగా సుఖాలు వస్తే సంతోషించటం, దుఃఖాలు వస్తే బాధపడటం జరుగుతుంది. జీవుడికి మరణం సంభవించిన తరువాత గత జన్మ స్మృతులు లేకపోయినప్పటికీ గాఢమైన అనుభవాలతో వాసనలు మాత్రమే అతని మనసును అంటిపెట్టుకొని ఉంటాయి. మరణ సమయంలో జీవుడు మనసు అతడి కర్మానుసారం దేనికి స్మరిస్తుందో దానికి సంబంధించిన శరీరాన్ని అది పొందుతుంది. ఈ ప్రకృతితో పాటు సృష్టించబడినవన్నీ క్షణక్షణం మారుతూనే ఉంటాయి. అయితే మానవుల స్థూల దృష్టికి ఈ మార్పులు కనిపించవు. ఉద్ధవ, వెలుగుతున్న దీపంలో జ్యోతి కణాలు పుట్టి అరిగిపోతుంటాయి. అయితే ఈ జ్యోతి మాత్రం నిలకడగా వెలుగుతూ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఒక నదిలో ఉన్న నీటి కణాలు ఒకచోటే ఉండకుండా ప్రవహిస్తూనే ఉంటాయి. అయితే స్థూలంగా చూస్తే ఆ నది మనకు నిశ్చలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే వృక్షాలు, పర్వతాలు, సకల జీవరాశులు ప్రతిక్షణం కాలభ్రమణానికి గురవుతూ మార్పు చెందుతున్న ఆ మార్పు స్థూల దృష్టికి గోచరించదు. మానవ శరీరంలో ప్రధానంగా 9 రకాల మార్పులు జరుగుతుంటాయి. నిషేకం, బీజంగా గర్భంలోకి ప్రవేశించటం. రెండవది గర్భంలో శిశువుగా పెరగటం. మూడవది జన్మించటం. నాలుగవది బాల్యవ్యవస్థ. ఐదవది కుమారావస్థ. ఆరవది యవ్వన దశ. 7వది మధ్య వయసు. 8 వార్ధక్యం. 9 మరణం. వాస్తవానికి ఆత్మక మరణం లేదు, జననం లేదు. ఈ రెండూ శరీరానికి సంబంధించిన క్రియలు. ఆత్మ వేరు, శరీరం వేరు అని తెలుసుకోలేని అజ్ఞానులు సంసార సాగరంలో పడిపోతారు. ఉద్ధవ, మానవుడు సత్వగుణాలని నింపుకొని ఉండగా మరణాన్ని పొందితే అది అతడికి దేవ ఋషి సాధువులు శరీరం లభిస్తుంది. రజోగుణం అధికంగా ఉన్నప్పుడు మరణిస్తే మానవ రాక్షస శరీరాలు లభిస్తాయి. తామస గుణంతో నిండి ఉన్నప్పుడు శరీరం నశిస్తే పిశాచ, మృగ, పశుపక్షాది జన్మలు లభిస్తాయి. మనసులో ఊహించిన వాటి దేన్నైనా సరే సంఘం ఏర్పడితే చాలు, బుద్ధి చలించి వాసనలు అనేవి ఏర్పడతాయి. దేహంతో తాదాత్మ భావన వీడనంత వరకు జీవుడి సంసార బాధలు తప్పవు. ఎవరు ఏం చెప్పినా ఎంత చెప్పినా ఉద్ధవ, పరమాత్మ అంశతో ఉన్న జీవాత్మ శరీరం కన్నా భిన్నమైనదని స్థిరంగా తెలుసుకోవాలి. ఈ విధంగా కృష్ణ భగవానుడు ఉద్ధవుడికి జీవన మరణ వలయం గురించి సవివరంగా బోధించాడు. సో ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.